ఫ్రెండ్స్, టెంట్ అయితే కంప్లీట్ చేశాను. ఇప్పుడైతే 7:30 అయితే అవుతుంది. ఇంకొక విషయం చెప్పాలి ఫ్రెండ్స్, మీరు కూడాను డెఫినెట్ ఏయ్ ఎవరో ఫస్ట్ టైం అయితే 2 అయింది. పడుకోవడానికి ట్రై చేస్తాను కానీ నిద్ర అయితే రావట్లేదు. బయట ఏదో ఉన్న ఫీలింగ్ అయితే ఉంది. హాయ్ ఫ్రెండ్స్ అండ్ మై లవ్లీ బ్రదర్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీ అందరూ బాగుందని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను. ఇదేంటి అడవిలో తిరుగుతున్నాడు అనుకుంటున్నారా ఫ్రెండ్స్? ఈ రోజు వీడియో అయితే నేను సింగిల్గా అయితే చేయడానికి వచ్చాను. తమ్ముడు బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల అయితే ఈ రోజు అయితే రాలేకపోయాడు. మరి వీడియో విషయానికి వస్తే నేను సోలోగా అయితే ఒక క్యాంపింగ్ అయితే చేయబోతున్నాను. నేనున్న ప్రాంతం నుంచి అయితే 12 కిలోమీటర్ దూరం అయితే వచ్చాను. ఆ బ్యాక్ సైడ్ మీకు కొండలు చూశారు కదా, ఎంత బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తున్నాయో. అటువంటి కొండ ఒకటి ఉంది. ఈ రోజు రాత్రికి వెళ్ళి అక్కడ క్యాంపింగ్ అయితే వేస్తాను. వేసేసి అక్కడ థ్రిల్ ఏ విధంగా ఉంటుందో మీ అందరూ కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్, ప్రెసెంట్ అయితే టైం వచ్చేసి 3:30 అయింది. కానీ చూశారు కదా, కొండ ప్రాంతం అవడం వల్ల చుట్టుపక్కల చెట్లు గట్టి ఉండడం వల్ల అయితే 6 o'clock అయినట్టుగా అయితే ఉంది. ఇంకా ముందుకైతే ఇంకా చీకట్లాగా డార్క్గా అయిపోద్ది. ప్రజెంట్ అయితే మనం అయితే ఇక్కడి నుంచి అయితే బయలుదేరిపోదాం. ఫ్రెండ్స్, ఆ ప్రాంతం అయితే ఏ విధంగా ఉంటుందో అయితే మనకు తెలియదు, కానీ ఈ ప్రాంతం అయితే మాత్రం చాలా ప్రశాంతంగా అయితే ఉంది. నేను ఇప్పటికీ చాలాసేపు అయితే ట్రావెల్ చేస్తున్నాను. నాకు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఒక ఆటో అయితే కనిపించింది. చూసారు కదా, సన్సెట్ అయితే ఎంత బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుందో. వావ్, కొండ అయితే చాలా అందంగా అయితే కనిపిస్తుంది. ఇలాంటి కొండల మీద కూడా మనం వీడియోలు అయితే చేద్దాం. బండి అయితే కొంచెం లోపలికే పెట్టుకున్నాను, ఎందుకంటే ఇక్కడ సేఫ్గా ఉండాలి. ఈ బండి ఎవరికి ఒకరు కనిపించినా సరే బండి అయితే తీసుకువెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది. చూడడానికి కొత్త కొండ, ఇదంతా కూడా డొంకలు డొంకలుగా అయితే ఉన్నాయి. ప్రజెంట్ అయితే పైకి అయితే నేను నడుచుకుంటూ వెళ్ళాలి. ముందుగా అయితే టెంట్, నేను తీసుకొచ్చిన సామాన్లు అయితే తీసుకుంటాను. స్టిక్స్ అయితే పెట్టుకుందాం. ప్రజెంట్ అయితే టెంట్ అయితే వేసుకుందాం. టెంట్ వేసుకున్న తర్వాత కుకింగ్ అయితే చేసుకోవాలి. క్యాంప్ ఫైర్ కూడా వేసుకోవడం అయితే చాలా కష్టం, ఇంకా కొంచెం చలి కూడా పెడుతుంది. ప్రజెంట్ అయితే టెంట్ అయితే వేసుకుంటాను. ఈ పుల్లలు ఏంటంటే రబ్బర్ అయితే ఒకదాని తర్వాత ఒకటి ఉండేది, తీసుకోవడం కొంచెం పాతదైంది కదా. ఇప్పటివరకు అయితే చాలాసార్లు టెంట్ అయితే వేసాము, అప్పుడైతే ఈ వైర్లు అయితే తెగిపోయి కొంచెం కష్టంగా ఉంది. ప్రజెంట్ ఒక్కొక్కటి అయితే తగిలించుకోవాలి. దీని వెనకతలు అయితే ఇంకోటి పెట్టుకుందాం. టెంట్ అయితే ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. ఫ్రెండ్స్, టెంట్ అయితే కంప్లీట్ చేశాను. ఇప్పుడైతే 7:30 అయితే అవుతుంది. ఒకసారి చూడవచ్చు, చుట్టుపక్కల కూడాను పూర్తిగా చీకటి అయితే అయిపోయింది. చంద్రుడు చూసారా ఎంత బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తున్నాడు. మొత్తం సున్సాన్గా ఉంది, ఎటువంటి సౌండ్ కూడా లేదు, కేవలం క్రికెట్ సౌండ్స్ అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్, నేను ఏ సామాన్లు తెచ్చుకున్న అయితే మీ అందరికైతే చూపిస్తాను. 2 లీటర్ వాటర్ బాటిల్ అయితే తెచ్చుకున్నాను. ఇది నేను ఒక చిన్న లైట్ను కూడా తెచ్చుకున్నాను. ఇంకా ఇది మనకి ఆన్లైన్లో దొరుకుతుంది. చూడండి, ఇటువంటి క్యాంపులోనైతే ఇటువంటిది అయితే బాగా ఉపయోగపడుతుంది. సిలిండర్ తెచ్చుకున్నాను. ఇంకా ఈ పోర్టబుల్ గ్యాస్ స్టవ్, ఈ లైట్. మెయిన్ ఈ లైట్ల గురించి అయితే మీకు చెప్పాలి. ఎమర్జెన్సీ టైంలోని చాలా హెవీ లైటింగ్ అయితే వస్తుంది. ఇది ఆన్లైన్లోనైతే ఇది నాకు 1100 అంత పడింది, కానీ ఎక్కువ టైం అయితే రావట్లేదు. ఒక 1.5 hour 2 hours అయితే వస్తుంది. దీన్ని ఎందుకు తీసుకొచ్చానంటే, ఒకళ్ళు ఎక్కడి నుంచి రాత్రిపూట అంటే బై మిస్టేక్ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తే ఎక్కడి నుంచి బండి పెట్టే దూరం చాలా దూరం ఉంది కదా, అంతవరకు అయితే నేను చిన్న లైట్లతోనైతే నేను వెళ్ళలేను. అందుకోసం అయితే దీన్ని అయితే తీసుకున్నాను. ఇది చూసారు కదా, కలగడనమాట, కొంచెం కంఫర్ట్గా ఉండడం కోసం దీన్ని అయితే తెచ్చుకున్నాను. ఈ మ్యాగీ ఈరోజు నైట్కి దీంతో అడ్జస్ట్ అవ్వాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే టైం ఎంత అయిందో చూపిస్తాను. చూసారు కదా, 19:51 అయింది, అంటే 7:51 అయింది. ప్రజెంట్ అయితే వెదర్ అయితే చాలా కూల్గా అయితే ఉంది. ఒకసారి అయితే నా టెంట్ పరిస్థితి ఏ విధంగా అయితే మీకు చూపిస్తాను. చూసారా, ఇదంతా కూడా వాటర్ డ్రాప్స్ అయితే పట్టేసినాయి. చూసారు కదా, ఇప్పుడు ఇంకా 8 కాలేదు, ఇప్పుడే ఈ విధంగా ఉందంటే మిడ్ నైట్ 2 and 3 అయ్యే టైంకి ఏ సార్ పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ఇంత కూల్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. దానికోసం అని చెప్పేసి నేను స్లీపింగ్ బ్యాగ్ గట్టి ఇటువంటివి ఏమైతే తీసుకొని రాలేదు.
క్లోజ్ చేసి లోపల అయితే మాత్రం ఉండాలి. జస్ట్ టీ షర్ట్తోనే ఈరోజు అయితే మేనేజ్ చేయాలి. ఇంకా ఒకసారి అయితే బయటికి వెళ్దాం. బయటికి వెళ్ళి ఇప్పుడు 8 అయింది కదా, ఒకసారి వెళ్ళి మన బండి ఏ కండిషన్లో ఉందో ఒకసారి అయితే చూసి అయితే వద్దాం. నేను పెద్ద లైట్ అయితే ప్రజెంట్ అయితే ఆన్ చేశాను. ఇలానే వచ్చానా, రూట్ అయితే మర్చిపోయాను నేను. రూట్ కనిపించింది ఫ్రెండ్స్. వెళ్తున్నా. ప్రజెంట్ అయితే టైం అయితే ఎక్కువ అవ్వలేదు, 9:30 అలా అవుతుంది. ఓకే, వెహికల్ అయితే మనకి సేఫ్గా ఉంది. ఇదిగోండి, ఈ విధంగా మళ్ళీ పైకి అయితే వెళ్ళిపోతాను. ఓకే, టెంట్ దగ్గరికి అయితే వచ్చేసాం సేఫ్గా. ఓకే, సిలిండర్ అయితే ఫిట్ అయిపోయింది. లెగ్స్ అయితే కరెక్ట్గా కూర్చోలేదు. కుకింగ్ అయితే మనం ఇప్పుడు చేసుకుందాం. ఒక్కడనే కదా, ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాను, చిన్న ప్యాకెట్ అయితే. ఇల్లు అయితే మరిగిపోయినాయి. మ్యాగీ ప్యాకెట్ అయితే వేసుకుంటాను. ఓకే, సోలో క్యాంపింగ్లో సోలోగా మ్యాగీని తింటున్నా. ఆహా, గుమగుమలాడుతున్న మ్యాగీ. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అయితే నీరైతే మొత్తం ఇంకిపోయింది. కొంచెం ఉంటే అయిపోయినట్టేనే. మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. పైన పెట్టేసి దీన్ని డిస్మాంటిల్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడైతే తినేస్తాను. ఇంకొక విషయం చెప్పాలి ఫ్రెండ్స్, మీరు కూడాను డెఫినెట్. ఏయ్, ఎవరో 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 ఫ్రెండ్స్, ఇటువైపు నుంచే ఏదో అలజడి అయితే అయింది. ఎక్కువసేపు మనం బయట అయితే ఉండకూడదు. ఫ్రెండ్స్, ఫుడ్ అయితే ఆల్మోస్ట్ అయితే ఫినిష్ అయిపోయింది. ఫ్రెండ్స్, 2 నిమిషాలకి అయితే మాత్రం నాకు ఏదో అలజడి అయినట్టు అది అనిపించింది. బయటకైతే చెక్ చేశాను, బయట అయితే ఇంకేం లేదు. తర్వాత టైం కూడా ఓవర్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఫుడ్ అయితే తినేసాను. ఇంక ఇది బయట తీసేసి పెట్టేద్దాం అనుకున్నాను, కానీ ఇది బయట పెట్టడం కూడా ఎప్పుడు కూడా మంచిది కాదు. ఎప్పుడైనా మీరైతే క్యాంపింగ్ చేస్తే ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మీరు క్యాంపింగ్ చేస్తే నాన్ వెజ్ కానీ వండినట్టయితే ఆ ప్లేస్ని అయితే తినేసిన తర్వాత ఆ ప్లేస్ని అయితే నీట్గా క్లీన్ చేసి దూరంగా పెట్టుకోండి. అర్ధరాత్రి అయిందంటే మాత్రం డెఫినెట్గా ఏ జంతువుకైనా సరే సెన్సస్ అయితే చాలా పవర్ అయితే ఉంటుంది కదా. 2 కిలోమీటర్ దూరం నుంచి కూడా నాన్ వెజ్ కానీ స్మెల్ని అయితే పసిగట్టి ఇక్కడికి వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ అయితే నేనైతే దీన్ని లోపలైతే పెట్టేస్తాను. అర్జెంటుగా అయితే పడుకుంటే పోతాను, కొంచెం మైండ్ అయితే రిలాక్స్ అవుతుంది. ఫ్రెండ్స్, చూడండి, 3:14 అయితే అయింది మార్నింగ్. భయం అయితే ఏం కాదు, కానీ ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉందని కూడా కాదు, కానీ ఏదో తెలియదు, కానీ కళ్ళు మూస్తుంటే కొంచెం బ్యాడ్ డ్రీమ్స్ వస్తున్నట్టుగా అయితే అనిపిస్తుంది. తెల్లారుతుందా, ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోలే అర్జెంటుగా. ఇక్కడి నుంచి హైవే అయితే ఒక 2 కిలోమీటర్ అయితే ఉంటుంది. ప్రస్తుతం అయితే లూప్ లైన్లో ఉన్నాను. ఇప్పుడు వెళ్ళి వెహికల్ తీయడం కూడా కరెక్ట్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్.
నేనున్న ప్రాంతంలో అయితే తెల్లారైతే అయింది. టైం చూసారా 5:57 అయింది. ఎటు చూసినా పొగ మంచే కనిపిస్తుంది. అసలు దూరంగా ఉన్న కొండలైతే ఏం కనిపించడం లేదు. ఇంకా నేను ఇంటికి వెళ్ళే టైం అయితే వచ్చింది. 8:30 అయింది. ఇప్పుడు కూడా సూర్యుడు అయితే అస్సలు కనిపించట్లేదు. చూసారా పొగ మంచు అయితే ఏ విధంగా అయితే కనిపించింది. ప్రజెంట్ అయితే నేనైతే టెంట్ అయితే తీస్తాను. ఇంకా అక్కడ మనం రాత్రి వాడిన ప్లాస్టిక్ గడ్డ ఉంది కదా, వాటిని కూడా అయితే నాతో పాటు అయితే తీసుకొని వెళ్ళిపోతాను. నేను ఇంతవరకు అయితే బండిని అయితే చూడలేదు ఏ విధంగా ఉందో. ఫటాఫటా దీన్ని అయితే ముందు టెంట్ని అయితే నేను తీసేస్తాను. ఓకే, బ్యాగ్ అయితే సర్దడం అయితే అయిపోయింది. ఇంకా మనం తెచ్చుకునే ప్లాస్టిక్ ఉంది కదా, ఈ కవర్స్ గట్ట ఇవన్నీ కూడా మనతో పాటు తీసుకెళ్ళిపోదాం. బాప్రే, రాత్రి పడిన మంచుకి చూడండి, నేను మొక్కలో పెట్టినప్పుడు కూడా బండి మీద అయితే ఎంత వాటర్ అయితే ఉందో. ఇప్పుడైతే బయటికి అయితే తీసేద్దాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతోనైతే కలుద్దాం. మీ ఒడిశా తెలుగు కుర్రాలు.